ఇన్స్టెంట్ దోశ ఎలా వేయాలో మనం ఇప్పుడు చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు రవ్వ, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, రవ్వ, గోధుమ పిండి వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ½ an hour పక్కన పెట్టుకోవాలి. కొంచెం చిక్కగా అనిపించిందండి, కొద్దిగా వాటర్ కలిపాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. ఒకవైపు కాలాక టర్న్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.